చక్కటి రచన వాక్యాలతో మన కళ్ళ ముందుకు తీసుకొచ్చిన చక్కటి దైవజనులు శ్రీని గారు దొలలో పరిచర్య చేస్తారు. ఆయన గురించి 2 మాటలు చెప్పాలి. దయచేసి అన్న ఏదిక మీదకి రావాల్సిన కోరుచున్నాను. దయచేసి ముందుకు రండి. అన్న గురించి 2 మాటలు ఏంటంటే, ఈయన దొలలో పరిచర్య చేసేవారు. కురిసేడు ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో ఉంటుంది. ఆ ఏరియాలో సంఘ సభ్యులుగా కొంతమంది కలిసి ఒకరోజు ప్రకాశం జిల్లాలో మీటింగ్ జరుగుతున్నప్పుడు మా దగ్గరకు వచ్చారు. అన్న, మా సేవకులు మాకు లేరు, సంఘం ఏకాక అయిపోయింది, మాకు పరిచయం చేయడానికి సేవకులు కావాలని అడిగినప్పుడు, ముందు నన్ను ఆ సేవకుడితో మాట్లాడించండి, ఆ సేవకుడికి మీకు ఎందుకు గొడవలు వచ్చే, ముందు ఆయనతో మాట్లాడాలి, మీరు చెబుతున్న కోణం ఎలాగైతుందో ఆయన చెబుతున్న కోణం ఏంటో కూడా నేను తెలుసుకోవాలన్నప్పుడు ఆయన ఏదో మాట్లాడారు. తర్వాత నాకు కమ్యూనికేషన్ లేదు. ఆ విషయాన్ని టేకప్ చేసింది ఎవరంటే దొడ్డ అన్న. తర్వాత నేను మర్చిపోయిన ఆ విషయాన్ని. వాళ్ళ సేవకుడు కొరకు ఎదురు చూస్తారు. ఎలా సేవకుడు కావాలంటే, మన ప్రాంతాన్ని, మన వాతావరణాన్ని, మన జనాన్ని పూర్తిగా వదిలేసి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలి. ఎవరు వెళ్తారు అలా? ఒకరోజు విజయనగరంలో మాకు 90 లక్షలు ఇస్తా అన్నది ఒక రిటైర్ నర్సు గారు. 90 లక్షలు, లిటరల్గా నేను చెప్తున్నాను, 90 లక్షలు రాసి ఇచ్చేస్తుంది ఆవిడ యొక్క ప్రాపర్టీ అంత ఇస్తా అన్నది. కానీ ఒక షరతు పెట్టింది. ఏమందంటే, మీ ప్రాంతాన్ని అన్నీ వదిలేసి మా ప్రాంతం నుంచి సేవ చేయండి. అప్పుడు నేను అన్నాను, మీ 90 లక్షలు మీ దగ్గర పెట్టుకోండి, నేను రానన్నాను. మా ఏరియాలో చాలా పరిచర్య ఉంది, మేము రాలేమమ్మా, మీ డబ్బులు మాకు వద్దు, కాకపోతే మీరు ఎక్కడన్నా మా వాక్యాలు వినండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం ఈయనకి 90 లక్షలు ఇస్తానలేదు, 90 రూపాయలు కూడా ఇస్తానలేదు ఆయనకి. అలాంటి ఆయన దొల్ల ప్రాంతం నుంచి ఆయన కమిట్మెంట్ నాకు ఎప్పుడు ఆశ్చర్యం ఉంటుంది. సొంత ప్రజలు కాదు, సొంత ప్రాంతం కాదు, ఏది కాదు, పరిచయం లేదు. అలాంటి ప్రాంతానికి చిన్న బిడలు పట్టుకుని, తన భార్యని చేయబట్టుకుని, ఈ ఊరు వాడు అన్నీ వదిలేసి ఆ దూర ప్రాంతానికి, ఆ పల్లి ప్రాంతానికి సువార్థికుడిగా, సేవకుడిగా వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ సేవ చేస్తున్నాడు. భారం ఉన్నవాడు, దేవుడంటే భయం ఉన్నవాడు, దేవుని వాక్యాల్లో కాస్తంత అనుభవం ఉన్నవాడు. అలాంటి అన్న రచించి చెల్లితో పాట పాడిద్దాం అనుకుంటున్నాం అనేసి అన్నతో చెప్పించాడు నాకు. మరి ఈయన డైరెక్ట్గా ఎందుకు చెప్పలేదు నాకు అర్థం అవ్వలేదు. తమ్ముడు ఎలా అనుకుంటున్నావంటే, ఇంకా అనుకున్నా కదా, ఇంకెందుకు పాడించానండి. పాడితే ఏదో పాడతారులే, ఇంకా అలా ఏదో ఫ్లోలో వెళ్ళిపోద్దాం అనుకోండి. కానీ నాకు రఫ్ పెట్టారు. సురేష్ మేము అందరం వింటున్నాం, ఇలా పడేసింది ఏంట్రా అనుకున్నాం, ఇలా అయితే కష్టం అని. తర్వాత తీసుకొచ్చారు. తర్వాత ఒరిజినల్ అయిన తర్వాత అన్నాను, ఇది మనం ఓపెన్ చేస్తే బాగుందన్న. అన్న ఉన్నాడుగా పెద్దవారు, అన్న చేతుల మీద ఓపెన్ చేద్దాం. ఎందుకంటే మనం ఫ్యామిలీని పరిచయం చేసుకోవడం, వంశం, వీటన్నిటికీ మనం ఎగనెస్ట్ కనుక మనం ఏదో ప్రమోట్ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అన్న చేతుల మీదుగా బ్లెస్సింగ్స్ ఇస్తే ఓపెన్ చేద్దామని చెప్తే అప్పుడు ఈ పాట తెర మీదకి వచ్చింది. కాబట్టి దాని గురించి 2 మాటలు అన్న మాట్లాడే ముందు, మరి గాయకురాలు ఎక్కడుందో కానీ ఏదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఎవరన్నా తీసుకురండి. ఈవిడ గురించి మనం ఎప్పుడు చెప్పకూడదు కూడా. ఎందుకంటే మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం చెప్పుకునే వేదిక కాదు దేవుడు మనకిచ్చింది. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. తన గురించి 2 మాటలు చెప్తాను. మధ్యాహ్నం నేను మాట్లాడుతున్నప్పుడు సహజంగా ఇక్కడ నిలబడి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరిని ఒక సంబోధన చేస్తాం. ఏమని? సహోదరి జాస్మిన్ అని నేను అనకూడదు. అందుకు నేనేమన్నాను, జాస్మిన్ గారు పాడారు పాట అంటే నాకు మెసేజ్ పెట్టింది ఏమని, జాస్మిన్ గారు ఏంటి అని నువ్వు హోన్ చేసుకోవు నన్ను అని. వీళ్ళతో గొడవ కాదు మనకి, అంటే ఓ గొడవ, అనకపోతే అప్పుడు అనుకున్నాను, ఏ సోటా కావాలని నేను చెప్తే నీకు అర్థమవుతుంది, నీకు భూమికి జ్ఞానం ఉన్నావు, నా ఉద్దేశం వేరు, నీ ఉద్దేశం వేరు, నేను ఏమని పరిచయం చేయాలి, నువ్వు హోన్ చేసుకుని నేను ఎందుకు పిలవట్లేదంటే ఇప్పుడు అడుగుతున్నాను. ఎలా హోన్ చేయమని తెలియదు, ఇప్పుడు అందరూ చెప్పాలని. అందుకే నా ఫ్లో అక్కడ బాగుందని అలా పిలిచాను. సరే, దాని గురించి మాట్లాడుకుందాం. అన్న 2 మాటలు మాట్లాడుతున్నారు. అన్నకు మైక్ ఇస్తున్నాను, దయచేసి మాట్లాడు. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. మరి ఈ యొక్క పాట విషయంలో
దేవాతి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. పాటలు అవ్వడం అని అంటే అది ఒక్కరి వల్లే కాదు కానీ అనేక మంది సహకారము అందించాలి. మొట్టమొదటిగా మరి జేమ్స్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కాదనకుండా అలాగే అన్న అని అన్నారు. అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నిరుడు సంవత్సరం కూడా అన్నారు అన్న అంటే నాకు చాలా ఇష్టం అని. ఈ సంవత్సరం కూడా అదే అన్నారు. ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే చాలా తగ్గింపు జీవితం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే చాలా ఫాలోయింగ్ ఉన్న ఏ రోజు కూడా ఆయన అంతమంది వారిని అనుసరిస్తున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా అటువంటి ఫీలింగ్ అన్నదే ఎప్పుడూ కనబడలేదు. ఆయనలో ఉన్నటువంటి ఆ తగ్గింపు స్వభావం నాకు చాలా నచ్చింది. అలాగే సిస్టర్ జాస్మిన్ గారు కూడా, ఆవిడ పెద్ద సేవకురాలు, ఒక సేవకునికి భార్య అన్నది కూడా లేదు. కనబడిన ప్రతిసారి అన్నయ్య వదిన గారు ఎలా ఉన్నారు అని ఆవిడ తగ్గింపు స్వభావం కానీ, మొన్న పాట పాడడానికి వెళ్ళినప్పుడు తగ్గింపు స్వభావం కానీ, నిజంగా దేవుడు అందుకే ఈరోజు వారిని పరిచర్యలో ఇంత గొప్పగా వాడుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అందుని బట్టి ఇరువురికి కూడా ప్రభు పేరట నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ పాట విషయంలో మరి లోకస్తులు ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, లోకంలో ఉన్నవారు ఏం ఆలోచిస్తూ ఉంటారని అంటే దేవునిలో ఉన్నవారే లోకంలో ఉన్నట్టు పాటల విషయంలో కూడా సినిమా వెర్షన్లో కావాలి, సినిమా వెర్షన్లో ఉన్నటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళిపోయేవారు చాలామంది కనబడుతూ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకునే మరి నేను పరాక్రమశాలి కానీ, క్రీస్తు ప్రేమ శకరం అన్నటువంటి పాటలు కానీ నేను ఓన్గానే ఏ సినిమాలు నేను విన్నాను, ఏ సినిమాలు నేను చూసి వాటిని నేను రాయలేదు. కానీ ప్రార్థన చేసుకోవటం, ప్రార్థనాపూర్వకంగా నేను వెళ్ళటం, మరి ఆ యొక్క కోణంలోనే మ్యూజిక్ డైరెక్టర్ గారు ప్రశాంత్ గారు వారు దారిలో ఉన్నారు. కొన్ని పరిస్థితుల వల్ల వారు త్వరగా రాలేకపోయారు. మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా మాకు చాలా అనుకూలంగా, ఎందుకంటే ఈరోజు పాటలు చేయటం అంటే చిన్న విషయం కాదు, చాలా ఖర్చులతో కూడుకున్న పని. ఆయన నాకున్న పరిస్థితిని బట్టి అర్థం చేసుకుని నాకున్నటువంటి బడ్జెట్లోనే వారు మ్యూజిక్ అందించడానికి వారు ప్రేమతో ఏ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రేమగా పలకరించడం, మమ్మల్ని ప్రేమగా ఆదరించడం. ఆయన ఒక సాక్ష్యాన్ని కూడా చెప్పారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సాక్ష్యాన్ని చెప్పారు. ఒకరోజు ఒక సినిమా ప్రొడ్యూసరు అమౌంట్తో చేతితో పట్టుకుని ఎక్కడో నలజర్లలో కవులూరు అన్న ప్రాంతం ఒక మారుమూల గ్రామం. అది ఆ మారుమూల గ్రామంలో క్యాష్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాకు సినిమాకి మ్యూజిక్ చేయండి అని చెప్పేసి అన్నారట. ఏమండి మేము దేవుని పాటలు తప్ప నేను మరేది చేయనండి అని చెప్పేసి అందరం కూడా వారికి అభినందనలు మనం తెలియజేద్దాం. ఆ భావాలు మరి నేను కూడా ఎవరి దగ్గర తెలుసుకున్నానంటే, జేమ్స్ గారు పాటలు పాడించే విషయంలో కూడా ఖండించి, ఎందుకంటే ఎవరో బయటి వారితో మనం పాడించుకుంటున్నాం, సంఘాన్ని ప్రోత్సహించాలి, సంఘంలో వారితో పాడించాలి అని ఒక ఇన్స్పిరేషన్ నింపడానికి మరి జేమ్స్ గారు కూడా కారణమయ్యారు. అందుని బట్టి జేమ్స్ గారు కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేద్దాం. ఇంకో విషయం ఏంటంటే క్లుప్తంగా నేను ముగించేస్తాను. ఈరోజు ఒక పరిచర్య జరగాలి అని అంటే సంఘం లేకుండా పరిచర్య జరగదు. తెర మీద ఒకరు కనబడతారు, తెర వెనకాల ఎంతోమంది ఉంటారు. నేను గతంలో కూడా మాట చెప్పాను, మీటింగులకి సంఘం కావాలి. ఏమండి, ఎక్కడికన్నా ప్రాంతాలు తిరగడానికి సంఘాలు కావాలి, చర్చిలు కట్టడానికి సంఘాలు కావాలి, ఏ పని చేయాలన్నా సంఘంలో వారు కావాలి. కానీ ఈరోజు పాడడానికి ఎవరు అవసరం లేదు,
సంఘంలో వాళ్ళు అవసరం లేని పరిస్థితులు వస్తున్నాయి. దేవుని కొరకు యథార్థంగా పనిచేసే వాళ్ళని మనమంతా కూడా గుర్తిద్దాం. అది మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా కావచ్చు, పాడేవాళ్ళు అయినా కావచ్చు. కానీ మనకి ఏంటంటే అద్దాల మేడలో ఉన్న వాళ్ళని మనం చూస్తున్నాం తప్ప ఎవరిని చూడలేకపోతున్నాం. అద్దాల మేడలు సోగా కనిపించేవారే మనం చూస్తున్నాం తప్ప దేవుని కొరకు యథార్థంగా బ్రతికే వాళ్ళని మనం అంతా కూడా గుర్తిద్దాం. ఇంకోటి అంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు సుపరిచితుడే, ఆయన గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన చాలా క్రిస్టియానిటీకి అందరికీ కూడా పరిచయమైన వారు. ఇంకో విషయం ఏంటంటే మరి పాటల విషయంలో నాకు ప్రారంభం దగ్గర నుంచి కూడా క్రీస్తు సంఘం దుల్లా వారు ఎంతగానో నన్ను ఆదరించారు, లేకపోతే నేను ఈ పాటలు చేయలేను. ఇంకోటి ఏంటంటే మరీ ముఖ్యంగా ఎన్నో ఆలోచనలు ప్రసాద్ అన్నయ్య గారు తెర వెనకాల ఉండి ఎన్నో జరిగిస్తూ ఉంటారు. వారి యొక్క ఆలోచనల్లోనే అనేకమైనటువంటి పాటల విషయాల్లో ఏదైనా సరే అన్నయ్య దగ్గరికి వెళ్తూ ఉంటాను. అనేకమైనటువంటి ఆలోచనలు తెలియజేసినటువంటి మరి దుల్ల సంఘానికి, అలాగే మరి ప్రసాద్ అన్నయ్య గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి నేను పరిచయం చేస్తున్నటువంటి సంఘం కురిచేడు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ వారు కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. నన్ను ఎంతగానో మరి నేను నా కుటుంబంతో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలియదు, వారు తెలియదు, వారి వాతావరణం తెలియదు, వారి పరిస్థితులు నాకు తెలియదు, ఏమవుతుందో నాకు తెలియదు. కానీ వారు కూడా నన్ను చాలా ప్రేమించి అన్నీ వదిలిపెట్టుకుని వచ్చారు. అన్న బాగుండాలని ఆలోచించేవారు చాలామంది ఉన్నారు. అందులో ఒక అన్న నువ్వు అంత భారాన్ని భరించలేవని అన్న మరి గురవయ్య గారు ఒకసారి వేదిక మీదకి రండి. అలాగే మేలు వెర్షన్లో పాట పాడినటువంటి సహోదరులు మరీబాబు గారు కూడా ఒకసారి వేదిక మీదకి వస్తే నా మాటలు నేను ముగించేస్తాను. దయచేసి త్వరగా రండి. ఎందుకంటే ఈ పాటకు సహకరించారు వాళ్ళు. మరీబాబు గారు వారు కూలి పని చేసుకుంటూ వారు కూడా ఈ పాటకి వారు సహకరించారు. మరి అలాగే గురవయ్య గారు వారు కూడా ఈ పాట విషయంలో నాకు సహకరించారు. అలాగే సహోదరుడు మరి బాబన్న వారు కూడా దయచేసి వేదిక మీదకి రండి. వారందరికీ కూడా మన అందరం కూడా అభినందనలు తెలియజేసి నా యొక్క ఈ మాటలు ముగిస్తాను. ప్రారంభం దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు సహకారం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ పాట అనేక మందిని ఆదరిస్తుంది. చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పడానికి అది సమయం సరిపోదు. కాబట్టి మీరు బలపడండి. అనేక మందికి ఈ పాటని షేర్ చేసి అనేక మంది బలపడేలాగా. ఎందుకంటే ఈరోజు మనలో చాలామందికి పైకి నవ్వులు కనబడుతున్నాయి, కానీ హృదయంలో చాలా ఆవేదనలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి. దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు అని చాలా బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. నేను కూడా అలాగే ఎన్నో విషయాల్లో దేవుణ్ణి ప్రశ్నించిన వాడిని. నా జీవితంలో నా అనుభవం ద్వారా రాసినటువంటి ఈ పాట కనుక ప్రతి ఒక్కరు కూడా వినండి, వినిపించండి, మీరు బలపడండి, అనేకులను బలపరచండి. అందరికీ వందనాలు. వీరిరువురు కోసం, ఈ సంఘం కోసం పెద్దవారు వంశీ అన్నయ్య గారు వచ్చి చిన్న ప్రార్థన చేసి వారిని పంపిస్తారు. మాట్లాడుతాను కదన్నా. అలా కామ్గా కనబడుతుందని ఏమనుకోకండి. ఆడవాళ్ళతో చాలా ప్రమాదం. చిన్న ప్రార్థన చేసి పంపుతాను. పాడతావా? పాడించినా ఎందుకు మాకు ఈ ప్రయోగాలన్నీ, మాకు ఇలాంటి పరీక్షలన్నీ మాకు సరే. తనకు గొంతు పోయింది అనుకుంటాను. పాడతావా? పాడు. ఓకే, రైట్, సరే. హలో బాగా మంచి అర్థంతో కూడుకున్నటువంటి పాట. ప్రార్థిస్తున్నా ఆలస్యం ఎందుకు అవుతోంది అనే ప్రశ్న మనందరి జీవితాలలో ఎప్పుడూ ఉండేది. కొన్ని సందర్భాలలో దేవుని నిశ్శబ్దం మనకు అర్థం కాదు, కానీ ఆ నిశ్శబ్దం చాలా బలమైంది, అది ఎంతో గొప్పగా పనిచేస్తూ ఉంటుంది.
2 చరణాలతో కూడుకున్నటువంటి భావయుక్తమైనటువంటి పాట మనము విన్నాం. ఒక్క మాటలో మనం పాఠం నేర్చుకోవాలంటే, మనం ప్రార్థించేటప్పుడు ఎప్పుడైనా దేవునిని ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, ఇది అడుగుతున్నాను, నీ టైంలో నెరవేర్చు ప్రభువా అని అడగడం నేర్చుకోవాలి. ఏమిటది? మనము అది కావాలి ఇది కావాలని అడుగుతాం. ఇది నీ చిత్తమైతే దేవా ఇది నీ టైమింగ్లో నెరవేర్చు, నా టైమింగ్లో కాదు. కారణం మన గడియారాలు మంచివి కాదు, దేవుని గడియారమే మంచిది. ఈ పాట అలాంటి ఒక ఔషధ మూలికలాగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా వచ్చారు, ప్రశాంత్ గారు. గుడ్, కంగ్రాచులేషన్స్, గుడ్ జాబ్. క్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి మధ్య ఉండడం చాలా సంతోషం. దేవుడు నాకు అనుకూలపరిచిన ఇటు సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సారీ, నేను చాలా లేట్గా వచ్చాను. ఈ టైంకి రావాలనుకోలేదు, చాలా త్వరగా రావాలనుకున్నాను. కానీ మరి విశాఖపట్నం నుండి ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి రావడానికి కొంచెం సమయం పట్టింది. నన్ను మీరందరూ కూడా క్షమించాలి. ప్రత్యేకంగా మరొకసారి జేమ్స్ గారికి, వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఇటువంటి వేదిక మీద నన్ను నిలబెట్టినందుకు గాను, అలాగే దుల్ల సంఘం వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ పాట విషయానికి వస్తే చాలా అద్భుతంగా శ్రీను గారు రచించారు. అంతే అద్భుతంగా సిస్టర్ జాస్మిన్ గారు మరి ఈ పాటను పాడడం జరిగింది. ఆమె పాడిన మొట్టమొదటి పాట అని నాకు చెప్పారు స్టూడియోకి వచ్చినప్పుడు. కానీ చాలా చక్కగా ఈ పాటని ఆమె పాడారు. మీరందరూ కూడా విన్నారు, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక్కసారి మీ కర్తాల ధ్వనులతో మీకు ఎంత నచ్చిందో చెప్పండి. ఓకే, మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని నేను కూడా నమ్ముతున్నాను. దేవుని యొక్క ప్రణాళిక ఈ పాట పట్ల ఉన్నదని నేను నమ్ముతున్నాను. చాలామంది ఈ పాట ద్వారా కదిలించబడాలని కూడా నేను ప్రార్థిస్తూ వచ్చాను. ఖచ్చితంగా ఇది చాలామందికి మేలుకొలుపుగా కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది జీవితాల్లో ఎందుకు నాకు మాత్రమే ఆశీర్వాదాలు రావట్లేదు, ఎందుకు నా జీవితమే మారట్లేదు అనే ఉద్దేశం ఉంటుంది. కానీ ఇప్పుడు వంశీ గారు చెప్పినట్టుగా దేవుని యొక్క గడియారమే నిజంగా మంచిది. ఆయన అనుకున్న సమయంలోని తప్పక మనకి అన్నీ దయచేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం కనుక తప్పక మనకి కావాల్సింది మనం అడగక మునుపే ఆయన తప్పకుండా మనకి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. మరి అటువంటి మంచి పాటను రిలీజ్ చేయడానికి వాస్తవానికి ద్వారపు శ్రీను గారు నేను చాలా కాలం బట్టి చూస్తూ ఉన్నాను. ఆయన కూడా పనులు చేసుకుంటూ గతంలో చేసిన క్రీస్తు ప్రేమ శిఖరం కానీ, అలాగే చాలా పాటలు వారు చేశారు. పరాక్రమశాలి అనే ఆల్బమ్స్ వారు చేశారు. అప్పటి నుండి కూడా నేను ఆయన ప్రయాణాన్ని చూస్తూ ఉన్నాను. ఒక కమిట్మెంట్ ఆయనకున్నది. దేవునిలో మనం ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నప్పుడు మనం ఏదైతే ఆశపడుతున్నామో ఖచ్చితంగా దేవుడు దాన్ని తృప్తిపరుస్తాడు. ఆ కమిట్మెంట్ మనలో లేకుండా ఏదో నామకార్థంగా ఒకవేళ మనం ముందుకు కొనసాగినట్లయితే ఖచ్చితంగా డిలే అనేది జరుగుతుంది. అది మన ద్వారానే జరుగుతుంది, కానీ డిలే దేవుడు ఏమాత్రం జరిగించడు. ఖచ్చితంగా దేవుడు మనకి అనుకూలమైన సమయంలో, మిక్కిలి అనుకూలమైన సమయంలో దేవుడు మనకి సమస్తమును జరిగించే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా ఈ పాటను కూడా దేవుడు ఈ వేదిక మీద రిలీజ్ చేయడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడని నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా కాలమైంది ఈ పాట నాకు ఇచ్చి. ఆ పాడించే విషయంలో కూడా కేవలం మేల్ వెర్షన్ అనుకున్నది తర్వాత ఫీమేల్ వెర్షన్ చేయాలనుకున్నారు. అలాగే మ్యూజిక్ విషయంలో కూడా దాన్ని అప్డేట్ చేయాలనుకున్నారు. మరి దీన్ని ఎలా మీరు బేర్ చేస్తారన్నప్పుడు నాకు చెప్పారు, ఇలాగా బ్రదరే దానికి కొంత ఇస్తానని చెప్పారండి అని చెప్పారు. ఆయనకున్న ఆ ఉదార స్వభావాన్ని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో దైవజనులు ఉన్నారు,
చాలామంది వారి పాటలు మాత్రమే ప్రమోట్ చేసుకునే క్రమంలో ఉన్నప్పటికీ కూడా మరి జేమ్స్ గారు ఎక్కడో కురిచేడు ప్రాంతంలో సేవ చేస్తున్న శ్రీను గారికి నేను మీ పాటకు కూడా కంట్రిబ్యూట్ చేస్తాను అని చెప్పడం అది చాలా గొప్ప విషయం. దేవుడు ఆయనకు మంచి మనసు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. అలాగే మీ అందరి మధ్యలో మరొక్కసారి నేను ఉన్నందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటికే చాలా సమయమైంది. నేను ఆలస్యంగా వచ్చినప్పటికీ దేవుడు నాకు సమయాన్ని అనుగ్రహించాడు. ప్రత్యేకమైన వందనాలు నాకు దుల్ల సంఘానికి కూడా వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే శ్రీను గారు ముందుండి నడిపించిన, వెనక నుండి నడిపించేది దొడ్డ ప్రసాద్ గారు, మరి వారి బృందం. ఆయన ఒక్కరే కాదు, వెనక నుండి ఎంతో ప్రోత్సాహం ఉన్నది. సంఘ ప్రోత్సాహం ఉన్నప్పుడు ఇటువంటి విజయాన్ని మనం చూస్తాం కనుక దేవుడు ఈ కొన్ని మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించాలని నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. సో ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క పాటను బట్టి దేవుని స్తుతిస్తూ అందరి కొరకు పాట నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, మహిమగల దేవ, ఇంతవరకు మేము వినిన వీక్షించిన ఈ నూతన గీతమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ ఆలస్యము కొన్ని సందర్భాలలో మా మట్టి మనస్సులకు అర్థం కాదు, కానీ మీ పిల్లల విషయంలో సమస్తము ప్రభువా మేలు కొరకే సమకూడి జరుగును అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ వాస్తవాన్ని మరింత పదిలపరిచే క్రమములో ఈ నూతన కీర్తన ఒక ఔషధ మూలికల ప్రజల హృదయాలలో పనిచేయుటకు సహాయం చేయండి నాయన. రచించిన, స్వరపరిచిన, సంగీతాన్ని సమకూర్చిన, గాత్ర పరిచర్య చేసిన, దృశ్య పరిచర్య చేసిన, ఇటు రీతిగా ఈ యొక్క టెక్నికల్ వర్క్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రావలసినటువంటి పరసంబంధమైన ఈవులు సంపూర్ణంగా దయచేసి మీరే మహిమ పొందమని మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరచుచు యేసు ప్రభువారి మహిమగల నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.